ఇప్పుడు రూప ప్రేమని పొందాలనుకుంటే అమ్మ ప్రేమ దూరం అవుతుందేమోనని చాలా భయంగా ఉంది. ఆ విషయం నాకు వదిలే. అమ్మ మనసు మార్చే పూచి నాది. అతను అవసరం కోసం వచ్చాడు. ఆ అవసరం తీర్చే బాధ్యత మీ అన్నయ్య గారి మీదే కాదు, మీకు కూడా ఉంది. తీసుకో. ఉంటాను బాబు. మాధవి, మంచినీళ్ళు తీసుకురా. తెస్తున్నానండి. మాధవి, సోమయ్య 10,000 కావాలన్నాడు. ఇంటికి ఏమైనా వచ్చాడా? ఎవరూ రాలేదండి. అయినా మీరు మావయ్య గారు ఇంట్లో లేనప్పుడొచ్చినా ఏం లాభం? మీరుంటేనే కదా డబ్బిచ్చేది. ఎందుకోదినా? నేనున్నాను కదా, నేను ఇవ్వకూడదా? అంత డబ్బు నీ దగ్గర ఉండాలి కదయ్యా. ఏంట్రా, ఏదో సందేహంలో ఉన్నట్టున్నావు? ఏం జరిగింది? మాట్లాడవేంట్రా? ఇందాక సోమయ్య ఇంటికొచ్చి డబ్బు తీసుకెళ్ళాడు. ఓహో, అలాగా. డబ్బెవరిచ్చారు? నేనే ఇచ్చాను. పర్వాలేదురా, ఈ మధ్య నీ దగ్గర కూడా డబ్బులుంటున్నాయన్నమాట. పోన్లే, సోమయ్యకి డబ్బు ఇస్తానని ఇంటికి రమ్మన్నాను, కానీ మర్చిపోయి వెళ్ళాను. ఇదిగో 10,000. ఆ సోమయ్యకి ఇచ్చిన డబ్బులు. పాపం, నువ్వు ఏ అవసరమని దాచుకున్నావు, తీసుకో. నా దగ్గర డబ్బు లేదు, నాకే అవసరం లేదు. అమర్ని అడిగి ఇచ్చాను. ఈ 10,000 అమర్కివ్వాలి. ఎందుకురా అమర్ని అడిగావు? నీ దగ్గర లేదంటే లేదని చెప్పాలి, లేకపోతే నేను వచ్చేంత వరకు ఆగమని చెప్పాలి, కుదరకపోతే తర్వాత రమ్మని చెప్పాలి. అంతేకాని అమర్ని అడగడం ఏంట్రా? అమర్ మన ఇంటికి సాయం కోరి వచ్చాడు. అతని దగ్గర డబ్బులు తీసుకుంటే మనకెంత సిగ్గుచేటు. ఏంటోరా, ఈ మధ్య నువ్వు అన్నీ తెలివి తక్కువ పనులే చేస్తున్నావు. మొన్న లెక్కల్లో తేడా వచ్చింది, ఈరోజు నీ ప్రవర్తనలో తేడా వచ్చింది. రేపు ఇంకా ఏం జరుగుతుందోనని నాకు భయంగా ఉంది. ఈ డబ్బు అమరకిచ్చేయి. చూడమ్మా అనిత, కాస్త నువ్వైనా మీ ఆయనకి చెప్పమ్మా. నిర్ణయం ఏదైనా తీసుకునే ముందు కాస్త ఇంట్లో వాళ్ళని అడగమను, లేకపోతే మనస్పర్ధలొస్తాయి. అది మంచిది కాదు.
వదిన ఇది ఇలా జరిగింది? తప్పు మా ఆయనదే వదినా. ఇచ్చే ముందు ఓ మాట అడగాల్సిందే. ఏంటనిత తప్పు? ఆ సమయంలో నారాయణకి ఆలోచన రావడం కరెక్టే. మీ బావగారే అనవసరంగా ఏదేదో మాట్లాడి వెళ్తున్నారు. ఏంటో ఈ మధ్య ఈయనకి చాదస్తం మరీ ఎక్కువైంది. పాపం నారాయణ చాలా ఫీల్ అయినట్టున్నాడు. ఆయన బాధ ఎంతసేపు వదినా? కాసేపు అయితే మళ్ళీ మామూలే. నువ్వు దాని గురించి ఏమో ఆలోచించకొదినా. ఎక్కడ ఏ స్విచ్ నొక్కితే ఏ బల్బు వెలుగుతుందో నాకు బాగా తెలుసు రూపా. చూడు, ఈ అమ్మర్గాడు వేసిన స్కెచ్కి ఈ ఇంట్లో ఏమేం జరుగుతాయో. ఏంటోరా, ఈ మధ్య నువ్వు అన్నీ తెలివి తక్కువ పనులే చేస్తున్నావు. మొన్న లెక్కల్లో తేడా వచ్చింది, ఈరోజు నీ ప్రవర్తనలో తేడా వచ్చింది. రేపు ఇంకా ఏం జరుగుతుందోనని నాకు భయంగా ఉంది. చూడమ్మా అనిత, కాస్త నువ్వైనా మీ ఆయనకి చెప్పమ్మా. నిర్ణయం ఏదైనా తీసుకునే ముందు కాస్త ఇంట్లో వాళ్ళని అడగమను. లేకపోతే మనస్పర్ధలు వస్తాయి. అది మంచిది కాదు. సారీ మామయ్య గారు, ఇలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. పెద్దవాళ్ళు ఇంట్లో లేనప్పుడు ఇంటికొచ్చిన వాళ్ళ అవసరాన్ని అర్థం చేసుకుని మీరు బాధ్యతగా ప్రవర్తించారని మిమ్మల్ని మెచ్చుకుంటారనుకున్నాను. కానీ మిమ్మల్ని ఇలా తిడతారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇందులో మీరు చేసిన తప్పేంటో నాకు అర్థం కావట్లేదు. నేనేమైనా పరాయివాన్నా? నా దగ్గర డబ్బు తీసుకుంటే సిగ్గుచెట్టెలా అవుతుంది మామయ్య? అయినా మీరేదో చేయరాని నేరం చేసినట్టు మాట్లాడతారంటే పెద్ద మామయ్య గారు. ఇంత చిన్న విషయానికి మిమ్మల్ని అంతమంది ముందు అన్ని మాటలు అనాల్సిన అవసరం లేదు మామయ్య. మీరు మంచి పని చేయాలని చూశారు, కానీ పెద్ద మామయ్య గారు మిమ్మల్ని అందరి ముందు తిట్టి అందరి దృష్టిలో మీరే తప్పు చేశారన్న ఫీలింగ్ కలుగజేశారు. అయినా పెద్ద మామయ్య గారి పద్ధతి నాకేం నచ్చట్లేదు మామయ్య గారు. అఫ్కోర్స్ నేను అలా ఆలోచించడం తప్పనుకోండి. మీ ఇద్దరి మధ్య ఎంత క్లోజ్నెస్ ఉంటే ఆయన మిమ్మల్ని అలా అంటారు. కానీ నలుగురిలో అడగకుండా లోపలికి తీసుకెళ్ళి అడగాల్సింది. అయినా దీనంతటికీ కారణం నేనే. ఆ సోమయ్య వచ్చినప్పుడు నేను కామ్గా ఉంటుంటే ఇలా జరుగుండేది కాదు. నేనేదో మీకు హెల్ప్ చేయాలనుకున్నాను, దానివల్ల మీరు ఇలా బాధపడతారనుకోలేదు. నన్ను క్షమించండి మామయ్య గారు. పర్వాలేదమ్మార్, దానికి నువ్వేం చేస్తావు? అన్నయ్య అలా కోపడతాడని నేనే అనుకోలేదు. అయినా ఈ మధ్య అన్నయ్య నా పట్ల కఠినంగానే ప్రవర్తిస్తున్నాడు. లెక్కల్లో తేడా వచ్చిందంటే అది నా తప్పే. ఇందులో నేను చేసిన తప్పేంటో నాకు అర్థం కావటం లేదు. ఎందుకు నా పట్ల తప్పుగా అర్థం చేసుకుంటున్నాడో తెలియట్లేదు.
హలో. రేయ్ నీ అబ్బా ఎక్కడ చచ్చావురా? వీడేంటి ఇప్పుడు ఫోన్ చేశాడు? అరే నువ్వా? ఎలా ఉన్నావురా? ఎలా ఉన్నానా? నిన్ను నమ్మి లక్షల లక్షలు రియల్ ఎస్టేట్ లో పెట్టానుగా. ఉన్నదంతా పోగొట్టుకొని తిరిగి వెళ్ళలేక చస్తున్నాను రా. ఓ అలాగా, సూపర్ రా. ఏదోరా అంత నీ అభిమానం. రేయ్ నువ్వు మళ్ళీ బెంగళూరు రారా, అప్పుడు చెప్తాను నీ పని. దీనికే థ్యాంక్స్ ఎందుకురా? నువ్వు నా ఫ్రెండ్వి. నువ్వు బాగుపడితే నాకు సంతోషమే కదరా. అయినా నీ లక్కు బాగుంది, కలిసి వచ్చింది. దాంట్లో నేను చేసిందే ఉందిరా. ఏదో నాకు తోచిన ఐడియా ఇచ్చాను అంతే. ఏంట్రా తేడాగా మాట్లాడుతున్నావు? మళ్ళీ ఎవరికైనా బిస్కెట్ వేసే పనిలో ఉన్నావా? నాకు అంతకుమించి కావాల్సిందే ఉందిరా. నువ్వెంత పైకి ఎదిగితే నాకంత సంతోషం. అయినా ఇప్పుడున్న భూమి అలాంటిది. పట్టిందల్లా బంగారం అవుతుంది. 10 పెడితే 100 వస్తుంది. పైగా బెంగుళూరు ఎయిర్పోర్ట్ పక్క ప్లేస్. ఇంకా 2-3 ఏళ్లలో రూపురేఖలే మారిపోతాయి చూడు. ఇక నువ్వు సెటిల్ అయిపోయినట్టేరా. నీ పొందరా. అసలు నీ సలహా తీసుకున్నందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలరా. అవునరా. నువ్వు బెంగళూరుకైతే రారా, నీ సంగతేంటో అప్పుడు చూస్తాను. యాయా నిన్ను వదిలిపెట్టాను రా. సరేరా, నీ ఇష్టం. నేనెందుకు కాదనాలి? వచ్చినప్పుడు కదా, అప్పుడు పెద్ద పార్టీ చేసుకుందాంలే. ఉంటాను. ఎవరమ్మార్? నా ఫ్రెండ్ అంకుల్. ఇప్పుడు బెంగళూరులో రియల్ ఎస్టేట్ భూమి బాగుందని వాడి చేత 10 లక్షలు పెట్టించాను. ఇప్పుడు దాని విలువ ₹1 కోటి అయిందంట. అందుకే ఫోన్ చేసి ఏదో థ్యాంక్స్ చెప్తున్నాడు. నిజంగానా? ఆ బిజినెస్ లో అంత సంపాదించొచ్చా? చెప్పాను కదా మామయ్య గారు, ఇప్పుడంతా రియల్ ఎస్టేట్ భూమి నడుస్తుంది. ఇప్పుడు గానీ ఆ బిజినెస్ లోకి దిగితే 2-3 ఏళ్లలో కాలు మీద కాలేసుకుని బ్రతికేయచ్చు. పైగా బెంగళూరులో ఉన్న రేటు ఇండియాలో ఎక్కడా లేదు. అందుకే అందరూ బెంగళూరు వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మా నాన్నగారికి కూడా చెప్పాను, ఈ పల్లెటూరులో ఏం బిజినెస్ చేస్తారు, బెంగళూరు వెళ్ళి సెటిల్ అవుదాము అని. కానీ ఆయన నా మాట వినలేదు. అయినా వాళ్ళ పిచ్చి గాని మనం ఎక్కడుంటే అదే మన ఊరవుతుందన్న విషయం ఈ పెద్దవాళ్లకు అర్థం కాదు మామయ్య. అయినా ఈ పల్లెటూళ్ళలో ఏముంది మామయ్య గారు? బ్రతకాలంటే బెంగళూరులోనే. అక్కడ లేనిదంటూ లేదు. ఏ రకంగా చూసినా బెంగళూరు కన్నా బెస్ట్ ప్లేస్ ఇండియాలోనే లేదనుకోండి. ఆ కల్చర్, ఆ ఫెసిలిటీస్, ఆ రిచ్నెస్, పిల్లలకి ఎడ్యుకేషన్ కూడా చాలా స్టాండర్డ్గా ఉంటుంది మామయ్య. అక్కడ చదివిన వాళ్ళు జాబుల కోసం వెతుకోవాల్సిన పని లేదు మామయ్య గారు. వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. అందుకే నాకు బెంగళూరు అంటే చాలా ఇష్టం. నేను అక్కడ ఉండడానికే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాను. నేను పెళ్ళైన తర్వాత కూడా రూపతో బెంగళూరులోనే సెటిల్ అవుదాం అనుకుంటున్నాను. మీరు కూడా నా మాట విని బెంగళూరులో ఏదైనా బిజినెస్ ప్లాన్ చేయండి. మీకే కాదు మామయ్య, మీ పిల్లల భవిష్యత్తుకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. మీకు నిజంగా నమ్మకం ఉంటే ఒక 25 lakhs ని రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయండి. సంవత్సరం తిరగకుండానే మీరు కోటీశ్వర్లు అవుతారు. ఇన్నేళ్లు మీరు ఈ ఊర్లో ఉండి ఎంత సంపాదించారో నాకు తెలియదు, కానీ అక్కడుంటే మాత్రం ఇంతకన్నా ఖచ్చితంగా ఎక్కువ సంపాదిస్తారు. ఇవన్నీ నేను ఇలా మీతో చెప్పడం కరెక్ట్ కాదనుకోండి. ఇందాక 10,000 ఇవ్వమని నేను ఇచ్చిన సలహాకే పెదమామయ్య గారు మిమ్మల్ని అన్ని మాటలు అన్నారు. అదే 25 లక్షలంటే ఇంకెంత రాదాంతం జరుగుతుందో. మీరు బాగుపడతారన్న ఆశ తప్ప మీ మధ్య డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలన్న ఆలోచన మాత్రం నాకు లేదు. అయినా ఇప్పుడు ఏ ఆలోచన అయినా మీకు సొంతంగా రావాల్సిందే, కానీ ఎవరు చెప్పింది విన్నా మళ్ళీ మీరు వేరే వాళ్ళపై ఆధారపడ్డారనే అంటారు.
ఆలోచించుకోండి మావయ్య గారు. నిజంగా మీకు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలన్న ఆలోచన ఉంటే గనక ఆ ఇంట్రెస్ట్ నా వల్ల క్రియేట్ అయిందని మాత్రం వాళ్ళకి తెలియనివ్వకుండా కొంచెం జాగ్రత్త పడండి. ఎంతైనా నేను మీ అన్నయ్య గారికి కాబోయే అల్లుణ్ణి. దీనివల్ల డిస్టర్బెన్స్ రావడం నాకు ఇష్టం లేదు. కానీ ఒక్క విషయం, మీ పిల్లలు కూడా మీలాగే ఇదే అచ్యుతాపురంలో ఉండకూడదు. మీకు ఎదురైన ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేయకుండా ఉండాలంటే మీరు అచ్యుతాపురం దాటి వెళ్లాల్సిందే. ఆ తర్వాత మీ ఇష్టం. ఇప్పుడు బెంగళూరులో రియల్ ఎస్టేట్ భూమి బాగుందని వాడి చేత 10 లక్షలు పెట్టించాను. ఇప్పుడు దాని విలువ ₹1 కోటి అయిందంట. మీకు నిజంగా నమ్మకం ఉంటే ఒక 25 lakhs రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయండి. సంవత్సరం తిరగకుండానే మీరు కోటీశ్వర్లు అవుతారు. అయినా ఇప్పుడు ఏ ఆలోచన అయినా మీకు సొంతంగా రావాల్సిందే. కానీ ఎవరు చెప్పింది విన్నా మళ్ళీ మీరు వేరే వాళ్ళపై ఆధారపడ్డారనే అంటారు. నాన్నగారు. ఏం నారాయణ, మిల్లుకెళ్ళలేదా? లేదు నాన్నగారు. ఏ, ఒంట్లో బాలేదా? మనసు బాగాలేదు నాన్నగారు. లెక్కల్లో తేడా వచ్చిందని మీరు అన్నయ్యను మందలించారు. కానీ ఆ పొరపాటు నా వల్ల జరిగింది నాన్నగారు. లెక్కలన్నీ చూసేది రాఘవ కదా, నీ పొరపాటంటావేమిటి? నాకేం అర్థం కావడం లేదు. క్షమించండి నాన్నగారు. గత 3 నెలలుగా మిల్లు లెక్కలని నేనే చూస్తున్నాను. నేనే ఎక్కడో లెక్క తప్పాను. అందుకే తేడా వచ్చింది. సరే, ఇంకెప్పుడు అలా జరగకుండా చూసుకో. అయినా వ్యాపారంలో నీకు అనుభవం తక్కువ కదరా, నువ్వెందుకు ఆ బాధ్యత తీసుకున్నావు? బాధ్యత మీద వేసుకుంటేనే బిజినెస్లో అనుభవం పెరుగుతుందని అపోహపడ్డాను. కానీ ఇలాంటి బిజినెస్కి నేను పనికిరానని అర్థమైంది నాన్నగారు. అందుకే నేను స్వంతంగా వేరే వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. దానికి నాకు 25 లక్షల రూపాయలు కావాలి. 25 లక్షలా? నారాయణ, మతుండే మాట్లాడుతున్నావా? తగిన అనుభవం లేకనే కదా లెక్కల్లో తేడా వచ్చింది.
మరే ధైర్యంతో ఇంకో వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్నావు? అది 25 లక్షలతో. రిస్క్ చేద్దాం అనుకుంటున్నాను నాన్నగారు. నాలుగు సార్లు కింద పడితే తప్ప నడక రాదు, నోరు తడబడితే తప్ప మాట రాదు, అలాగే లాభనష్టాలకు అలవాటు పడితే తప్ప బిజినెస్ చేయటం రాదు. నిజమేరా, ఏ వ్యాపారం చేయాలన్నా ముందు ఆ వ్యాపారం మీద ఒక అవగాహన ముఖ్యం కదా. ఇంతకీ ఏమిటో నువ్వు చేయాలనుకుంటున్న బిజినెస్? రియల్ ఎస్టేట్ బిజినెస్ నాన్నగారు. బెంగళూరులో. ఇప్పుడు బెంగళూరులో భూములు చాలా విలువ చేస్తున్నాయి నాన్నగారు. అక్కడ రియల్ ఎస్టేట్లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే లాభం కోట్లలో ఉంటుంది నాన్నగారు. పెట్టుబడి లక్షల్లో, ఆదాయం కోట్లలో. ఆశకు కూడా హద్దుండాలిరా. అత్యాశకు పోకుండా కొన్నాళ్ల పాటు మీ అన్నయ్యతో కలిసి ఉన్న వ్యాపారాలు చూసుకో. అందుకు అన్నయ్య మీరు ఉన్నారు కదా నాన్నగారు. అయినా పుట్టినప్పటి నుండి ఇదే ఊరు, ఇదే వాతావరణం. నాకు బోరు కొట్టేస్తుంది నాన్నగారు. అందుకే చేంజ్ కోసం కొన్ని రోజులు బెంగళూరులోనే ఉండి భూముల మీద పెట్టుబడి పెట్టుకుందామని నిర్ణయించుకున్నాను నాన్నగారు. ఆ హక్కు నీకు లేదు నారాయణ. నాన్నగారికి ఎదురు చెప్పేంత వాడు అయ్యావా? అన్నయ్య ప్లీజ్, ఇది నా పర్సనల్ విషయం, దీంట్లో నువ్వు జోక్యం చేసుకోవద్దు.